Hello Andy, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో మేము ఒక వీకెండ్ బయటకు వెళ్దాం అనుకున్నాము. నేను మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ తక్ష్ అండ్ సమీర్ మేము 5 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాము. 5 కాదు, మేము 2 ఫ్యామిలీస్ వెళ్దాం అనుకున్నాము. సో గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ప్లేస్ దొరికింది, జవహర్లాల్ బాల్ భవన్. ఇది నియర్ కబ్బన్ పార్క్లో ఉంది, బెంగళూరులో. సో రేట్స్ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి అండ్ ది ప్లేస్ ఈస్ క్వైట్ హైజీనిక్ అని రివ్యూస్ చదివాను. సో మేము అక్కడికి వెళ్ళాము, ఎందుకంటే కబ్బన్ పార్క్ యూజువలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ 45 మినిట్స్ అవుతుంది మా ఇంటి నుంచి. సో అక్కడికి వెళ్ళాము మేము. అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది. సో ఈ ట్రైన్ చూస్తున్నారు కదా, ఇదే ట్రైన్ అక్కడ ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 20 రూపీస్ ఉంటుంది అండ్ ఫర్ కిడ్స్ అబౌవ్ 5 ఇయర్స్కి 10 రూపీస్ ఉంటుంది. సో ఇది ట్రైన్ టికెట్ కూడా అంతే, ఫర్ కిడ్స్ అబౌవ్ 5 ఇయర్స్ 10 రూపీస్ అండ్ ఫర్ అడల్ట్స్ 20 రూపీస్. సో అందరూ ఎక్కొచ్చు ఈ ట్రైన్ని. ఇది ఒక పెద్ద రౌండ్, ఒక 2-3 కిలోమీటర్స్ అలా రౌండ్ వేసుకొస్తుంది ట్రైన్. సౌండ్ సేఫ్టీ ఇష్యూస్ అయితే డోర్స్ బాగానే ఉన్నాయి, కానీ చిన్న చిన్న పిల్లలు అయితే మీరు పట్టుకొనే కూర్చోవాలి, ఎందుకంటే డోర్స్ అంత బాగా లేవు. పెద్దవాళ్ళు అయితే హాయిగా కూర్చోవచ్చు. సో ఇలా పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సైడ్లో కూర్చోబెట్టచ్చు. లిమిటెడ్ పీపుల్ని అలో చేస్తారు దీంట్లో. అంటే అందరూ ఎక్కువ ఎవ్రీ రౌండ్ ఒక 1 రౌండ్ తర్వాత పిల్లల్ని దింపేసి అందరిని దింపేసి నెక్స్ట్ రౌండ్ వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. సో పర్ 10 రూపీస్కి ఓన్లీ 1 రౌండ్ మాత్రమే. సో ఇక్కడ నేను అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నామని చెప్పాను కదా. సో లాస్ట్ వెనక సీట్లో సమీర్, తత్సవి, మా అన్నయ్య కూతురు అండ్ తక్ష్ కూర్చున్నారు. నెక్స్ట్ సీట్లో మా వదిన, అన్నయ్య అండ్ శ్లోక్ కూర్చున్నారు. వాళ్ళందరిలో ఎందుకు కూర్చోవడం అని నేను సపరేట్గా కూర్చున్నాను. యాక్చువల్లీ నాకు సీట్ దొరికింది అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ నా పక్కన ఒక ఆంటీ కూడా కూర్చున్నారు. నేను సోలోగా సింగిల్గా కూర్చుందాం అనుకున్నాను, వీడియోస్ అవన్నీ తీయడానికి ఈజీ అవుతుంది కాబట్టి అని. కాకపోతే అక్కడ ఎవరో ఆంటీ వచ్చి కూర్చున్నారు. దేవర్ ఆల్సో గుడ్, చాలా బాగున్నారు. నేను ఎప్పుడైనా వీడియో తీస్తుంటే దేవర్ క్వైట్ అయిపోయేవాళ్ళు, సైలెంట్ అయిపోయేవాళ్ళు, వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు ఎవరితో. సో ఇక్కడ ఇలా మొత్తం పార్క్ని రౌండ్ వేస్తుంది. ఇక్కడ చాలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. మీ పిల్లలు ఒకవేళ 1+ ఇయర్స్ అయితే మీరు ఇక్కడ తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. చాలా చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది. అండ్ మెయిన్ స్పాట్ ఏదంటే ఎంజాయ్ చేసేదంటే పిల్లలు ఇదే బోటింగ్ ఉంది. ఇక్కడ నీళ్ళు అంతా సరిగ్గా లేవు, కానీ 5 ఫీట్ మాత్రమే ఉందని చెప్పారు. ఇన్ కేస్ పడినా కూడా ఈజీగా బచావ్ కావచ్చని నా అభిప్రాయం. కానీ అన్ని సేఫ్టీ మెజర్స్ యూస్ చేస్తున్నారు వాళ్ళు. సేఫ్టీ బోట్స్ అవన్నీ ఉంటారు. మనతో పాటు ఒక అబ్బాయి వస్తాడు అది బోట్ రైడ్ చేయడానికి. ఇద్దరు ఉంటారు యాక్చువల్లీ బోట్ రైడ్ చేయడానికి. చాలా బాగుంటుంది. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ రోలర్ కోస్టర్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, గార్డెన్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలకి పార్క్స్ ఉన్నాయి, స్వింగ్ స్లైడ్స్ అలాంటివి. కానీ మేము వెళ్ళినప్పుడు అవన్నీ ఏదో అండర్ కన్స్ట్రక్షన్, అండర్ రిపేర్లో ఉన్నాయి కాబట్టి అక్కడ పిల్లల్ని అలో చేయలేదు. అండ్ ఇక్కడ తినడానికి మాత్రం ఒక 3-4 క్యాంటీన్స్ ఉన్నాయి, లైక్ నందిని క్యాంటీన్ అలాంటివి. ప్రాపర్ మీల్ ఏం దొరకవు, మీకు స్నాక్స్ ఐటమ్ అలా దొరుకుతాయి. పావ్ బజీ, వడాపావ్, బ్రెడ్ శాండ్విచ్, ఇంకా టీ, కాఫీ, లస్సీ, బటర్ మిల్క్ లాంటివి, టీ, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ దొరుకుతుంటాయి. మీకు ప్రాపర్గా మీల్ ఏం దొరకదు, కానీ యూ కెన్ ఎంజాయ్. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రాపర్గా మీల్ తినాలనే ఉండదు కదా, ఎప్పుడైనా మీరు స్నాక్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు మరీ 1+ ఇయర్స్ అలా బిలో 2 ఇయర్స్ ఉంటే మీరు కనుక ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. అక్కడ బాగా కూర్చొని పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆ ఫుడ్ తినేసి. అండ్ అక్కడ ఒక క్యాట్ షో అలా ఇలా అన్నీ నడుస్తుంటాయి, మీరు చూడొచ్చు. బటర్ఫ్లై పార్క్ ఉంది, అక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి, స్వింగ్ ఉంది, స్లైడ్ ఉంది, సీసా ఉంది. ఇలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మొత్తం ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు అక్కడ. మీ బేబీస్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ 3-4 గార్డెన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. దీంట్లో అలో చేశారంట, మేము కానీ ఇక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మా పిల్లలు ఒకసారి జూలో ఎక్కిండండి. నేను హాఫ్ రికార్డ్ చేశాను, మళ్ళీ హాఫ్కి 1 అవర్ గ్యాప్ ఇచ్చి రికార్డ్ చేశాను, ఎందుకంటే తక్షలే చేశాడు, మీకు వినపడి ఉంటుంది వాడి వాయిస్. సో ఇంతకుముందు చెప్పినట్టే ఇది కిడ్స్ పార్క్ యాక్చువల్లీ. ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చాలామంది వస్తుంటారు. ఇక్కడ పెయిడ్ ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయి. మీకు 1 రౌండ్కి 30 రూపీస్ వస్తాయి. మాల్స్లో ఉంటాయి కదా అలాంటివి. 1 రౌండ్కి 30 రూపీస్ అన్నారు, కానీ చాలా వెహికల్స్ ఇక్కడ పాడైపోయి ఉన్నాయి. 2-3 మాత్రమే నడుస్తున్నాయి, దానికి కూడా చాలా పెద్ద క్యూ ఉండే. సో ఎందుకు అంత టైం వేస్ట్ చేయాలి అని మేమేమీ ఆడిపించలేదు. సో ఇక్కడ కొలంబస్ చూసారా, దిస్ ఇస్ ఫర్ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఏమి ఇవ్వలేదు, ఇది అలో చేయలేదు. కానీ చాలా చాలా ఎంజాయ్ చేసాం నేను అండ్ మా వదిన, ఇద్దరే ఆడాం దీన్ని. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ డ్రాగన్ ట్రైన్ ఉంది కదా, ఇది అందరూ ఆడారు. దీని క్లిప్పింగ్స్ కూడా పెట్టాను నేను, చూడండి. దీంట్లో చాలా మంచిగా ఆడుకున్నారు పిల్లలందరూ. ఇది
ఆపరేటర్ ఎలా ఆపరేట్ చేస్తాడో దాని మీద వస్తుంది. అప్పుడే వ్యూస్ వస్తాయి, అప్పుడు కిందికి వెళ్ళిపోతుంది, అప్పుడు పైనకి వస్తుంది. సో చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. స్మూత్గా ఉంది, మరి భయపడేలా లేదు. పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. సో సో మేము 10 o'clock కాదు, మేము 12 o'clock వెళ్ళాము. అక్కడ రీచ్ అయ్యేంత వరకు 12:30, 12:35 అయింది. సో గూగుల్ మ్యాప్స్ని అడుక్కొని మాత్రం వెళ్ళకండి. కబన్ పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినైనా అడగండి, దే విల్ గైడ్ యూ కరెక్ట్లీ. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో కొంచెం వేరేనే చూపిస్తుంది, అక్కడ రూట్ వేరే మిస్ అయిపోయాం మేము కూడా. సో అక్కడ అడిగి లోకల్ ఎడ్స్ని అడిగితే వాళ్ళు బాగా సరిగ్గా చెప్పారు. సో మేము 12:30కి అంతా రీచ్ అయిపోయాం, 12:40కి. సో అక్కడ పార్కింగ్ కూడా ఏం ఆ రోజు వీకెండ్ అయినా పార్కింగ్ ఏమంత రష్గా లేకపోతే అక్కడే పెట్టేసాం పార్కింగ్. ఈ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు హాయిగా తీసుకోవచ్చు. బయట బాగా ఐస్ క్రీమ్స్ అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళచ్చు, లేకపోతే అక్కడే తినొచ్చు. మేము ఫస్ట్ లోపల దొరకదేమో అని అక్కడే తినేసాము కొంచెం ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్ అవన్నీ. సో ఇక్కడ అన్నీ ఆడుకున్న తర్వాత మేము టీ తాగాము. నేను, మా అన్నయ్య అండ్ ఇద్దరే తాగాము. యాక్చువల్లీ ఎవరికి టీ ఇష్టం లేదు, నేను మా అన్నయ్య ఇద్దరే తాగాము టీ. వాళ్ళంతా పఫ్ అవన్నీ కొన్నారు, వెజ్ పఫ్ అలాంటివి ఏమో కొని తినేశారు. సో ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను ఫోటో తీయమని, తను వీడియో చేశాడని నాకు అసలు తెలీదు. సో టీ తాగుతూ బోటింగ్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము. బోటింగ్ చాలా మంచిగా నచ్చింది నాకు. అక్కడ క్యూ మంచిగా ఫాలో చేశారు జనాలంతా. ఇక్కడ ఐలో బాల్ భవన్ అని ఉంది, అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇదే గవర్నమెంట్ క్యాంటీన్స్. యాక్చువల్లీ ఇక్కడ ప్రైజింగ్ రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ బోటింగ్ ఎంట్రీ. ఇది బాగా ఉయ్యాలలా ఉండేది, ఇది బ్రిడ్జ్ అని వచ్చి దీన్ని. సో ఇది బాగా ఉయ్యాలలా ఉంటే మేము మంచిగా ఆర్డర్ చేసాం. వాళ్ళిద్దరు చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరు మా అన్న కూతురు కొడుకు. దక్ష్ సమీర్ చేతిలో ఉన్నాడు. సో మేము ఇంతే వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. సో ఇలా అయిందండి మన డే. సో రెస్ట్ అంతా మీరు చూడొచ్చు వీడియోలో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామని. మేము 12:30కి అలా వెళ్ళామని రీచ్ అయ్యాను కదా. సో 2.5 hours అక్కడ ఉన్నాము. పిల్లలు తినేసారు అక్కడే, వాళ్ళకి బాక్స్ తీసుకెళ్ళాము కిచిడి. తక్ష్ అండ్ శ్లోక్కి, తత్సైకి ముగ్గురికి తీసుకెళ్ళాము. వాళ్ళు అక్కడే బాగా తినేశారు. తర్వాత మేము అక్కడ కొంచెం స్నాక్స్ తిన్నామంతే, పెద్దగా మీల్స్ ఏం దొరకవు, ఊరికే స్నాక్స్ దొరుకుతాయి. సో మేము వెజ్ పావ్, వడపావ్ అలాంటివి తిన్నాము, వెజ్ పఫ్ అలాంటివి తినేసి ఇంకా 3-4 o'clock బయలుదేరిపోయాము. ఎందుకంటే పిల్లలకి ఇంకా నిద్ర వచ్చేసింది ఆ టైంకి అంతా, వాళ్ళు అలసిపోయారు చాలా. తో ఆన్ ద వే కార్లో తక్ష్ పడుకోలేదు అసలు. వాడికి కార్ అంటే వాడు కార్లో కానీ బయట ఎక్కడైనా కానీ పడుకోడు అసలు. వాడు ఇంటికి రావాలి, బెడ్ ఎక్కాలి, తర్వాతనే వాడికి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాడు వాడు. సో కార్లో వచ్చేటప్పుడు తక్ష్ అండ్ శ్లోక్ పండుకునేసారు వాళ్ళు. మేము అన్నయ్య కార్లో వెళ్ళినందుకు అన్నయ్య మమ్మల్ని మా ఇంటికి ముందు డ్రాప్ చేసేసాడు. ఎందుకంటే ఆన్ ద వే ఫస్ట్ మా ఇల్లే వస్తుంది కాబట్టి మమ్మల్ని డ్రాప్ చేసేసాడు. తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో మేము ఇంటికి రీచ్ అయ్యేంత వరకు 4:35 అయింది. వాడు రాగానే పడుకునేసాడు, చాలా టైర్డ్ అయిపోయాడు కాబట్టి పడుకునేసాడు. సో దాట్స్ ఇట్ అండి, అలా జరిగింది మా రోజు. మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీరు ముందు మేము ఎలా వాటర్ పార్క్ వెళ్ళాము అవన్నీ చూపిస్తాను నేను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే కంటిన్యూగా అవుతుంది ఈ వ్లాగ్, కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.